హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన పొలంలో వరి చేనుల కలుపు తీత అయితే జరుగుతుంది. ఫస్ట్ కోత అయితే ఎరువులు అయితే వేసాము. యూరియా దొరకడం అయితే చాలా కష్టం అనిపించింది. ఆడికైనా 15 రోజులు లేట్ అయింది. 15 రోజుల తర్వాతనే ఇప్పుడైతే మనం కలుపు తీత అయింది. మరి రెండో కోటకైతే ఎరువులు దొరకడం అయితే కష్టం. ప్రతి పాసు పుస్తకం మీద 2 సంచుల యూరియా మాత్రమే ఇచ్చిన ప్రభుత్వము కనీసము నష్టమో లాభమో చేస్తున్న ఈ రైతన్నలకు మరి ఎరువులు కూడా తమకు అందని పరిస్థితిలో ఉంచిన ప్రభుత్వం ప్రస్తుతానికైతే అంత వ్యవసాయం చేసే ప్రతి పనులకైతే ఎరువులు అన్నీ అందిస్తేనే కదా ఈ పంట పండించేది. ఈ ఎరువులు కూడా అందని టైంలో రైతు ఎలా బాగుపడతాడు, ఎలా పంటలు పండిస్తాడు, ప్రతిదానికి ఆలోచనలోనే మునిగిపోతున్న ఈసారి ఎరువులకి కూడా ఆలోచన చేసే పరిస్థితి తెచ్చిన ఈ రైతన్నల కష్టాలు ఎవరికీ తెలియని అంతు చిక్కని పరిస్థితుల్లో ఉండిపోయాయి. ఇప్పుడు ఎరువులు కూడా దొరకని పరిస్థితుల్లో రైతన్నలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎరువుల సమస్యగా మారిన ఈ యూరియానైతే అందరూ కూడా ప్రభుత్వం తమ వంతు కృషి చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎరువులు సహకరించాలని, ప్రతి రైతన్నకి ఏదో లోటు లేకుండా జరగాలని ఈ వీడియో చేసిన వారలా లైక్ రూపంలో, మెసేజ్ రూపంలో తెలియజేయండి.